ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఆయన రాజ్యాంగం వల్లే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఉన్నత స్థానంలో ఉందంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి. నేనేమంటానంటే ఈ దేశంలో ఆయన రాజ్యాంగం వల్ల వారు ఆయన పుణ్యం అని చెప్పి ఈ దేశంలో 140 చిల్లర కోట్లలో అతను కూలిగిపోయే పేదోడైనా కోటీశ్వరుడైనా అందరికీ సమాన హక్కులు ఉండే విధంగా రాజ్యాంగం నిర్మించాడు. నేను ఇప్పటికి కూడా ఒక మాట చెప్తున్నా, దళితులకు అన్యాయం జరిగితే వాళ్ళు గిరిజనులైనా ఎస్సీలైనా బీసీలైనా ఎవరికైనా పేదోళ్ళకి అన్యాయం జరిగితే మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో ఫ్రీ హోల్డ్ అని చెప్పి వాళ్ళకి ఎకరాకి 5 లక్షలు ఇచ్చి ఎకరా 40 లక్షలు 50 లక్షలు చేసే భూములు ముందుగా సంతకాలు పెట్టించుకొని పౌరఫటాలని తీసుకొని ఆ తర్వాత పట్టాల కింద మార్చుకుని చూసాం. ఎన్నో దారుణాలు చూసాం. ఎస్సీలు గిరిజనులని వాళ్ళు వేధించినవి చూసాం. ఒక మాజీ మంత్రిగా ఉండి ఒక దళితుడు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేస్తే పోస్ట్మార్టంలో అది హత్య అని వస్తే అక్కడికి 70 మంది పోలీసులు పంపించి ఆ బాడీని కాల్పించి అది ఆత్మహత్య కింద పోస్ట్మార్టం రిపోర్ట్ మార్పించిన సంఘటనలు ఎన్నో చూసాం. కావల్లో కరుణాకరు ఒక ఆత్మహత్య లెటర్ రాశాడు. 3 సంవత్సరాల నుంచి మా తల్లి మా తండ్రి కాపలా కాశారు, చేపలు పెంచుకున్న 3 సంవత్సరాల నుంచి పట్టుకునేటంలా నా ఇల్లు కుదవబెట్టేశాను, నేను చచ్చిపోతుండా చేపలు పట్టించి నా ఇంటికి ఆ బాకీ కట్టించి వెళ్ళాము. అక్కడికి నేషనల్ ఎస్సీ కమిషన్ వాళ్ళు రిప్రజెంట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్నారు. రవిచంద్ర గారు ఆయన జగదత్త సుబ్బానాయుడు గారు కలిసి ఆ అమ్మాయికి ఆ ఇల్లు ఆత్మహత్య లెటర్లో రాసిన డబ్బులు కట్టేసేసాయి. అది ఇప్పించేదానికి లోకేష్ బాబు గారిని తీసుకుపోయినాం, రోడ్డు మీద నడిచాం, మా అందరి మీద కేసులు పెట్టాం. ఇటువంటి ఎన్నో ఉదయగిరి నారాయణది ఢిల్లీకి పోయి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ని కలిసి తీసుకుని వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాం. నేను చెప్పేది ఏంటంటే అది పక్కన పెట్టాం, రాజకీయాల గురించి మేము మాట్లాడదాం. ఈవెన్ మా గవర్నమెంట్లో అయినా మా కాన్స్టిట్యున్సీలో అయినా మా పార్టీ వాళ్ళ తరఫునైనా ఎవరికైనా పేదోళ్ళ ఆస్తులు కానీ పేదోళ్ళ హక్కులు కానీ హరిస్తే నో కాంప్రమైజ్. ఫస్ట్ ప్రయారిటీ పేదల్లోని వాళ్ళ హక్కుల్ని వాళ్ళ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ గారి ఆశయాలను అనుసరించే దాంట్లో మనందరం ముందుండాలని కోరుకుంటున్నాం.